క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆమేన్. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధనలో చాలా ప్రత్యేకింపబడిన పరిచర్య చేశాడు. 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు ద్వారా దేవుడు రాయించాడు. పౌలు అన్న వెంటనే హీ సంథింగ్ యూనిక్. ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి కృప పొందుకున్నాడు. ఆయనకున్న ప్రత్యక్షతలు మిగిలిన అపోస్తులు పొందుకోలేదనే చెప్పాలి. ఆయన పొందుకున్న ప్రత్యక్షతలు కానీ లేదా ఆయన క్రీస్తుని వివరించినటువంటి విధానం కానీ, ఇక్కడ ఎవరైనా వాక్యాన్ని ప్రేమించేవారు ఉంటే రోమా పత్రిక చదివితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ధర్మశాస్త్రాన్ని ఒక్క ముక్కలో చిక్కుముడని తిప్పేస్తాడు పౌలు. హీ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఈ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఒక సాక్ష్యం చెప్తున్నాడు. మీరు మనసు పెట్టి వినండి. ఈ పౌలు తిమోతితో సాక్ష్యం చెప్తూ అంటున్నాడు, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటూ ఏమని రాస్తున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగిన వాక్యము. హల్లెలూయా. అది పూర్ణ అంగీకారమును యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఒకప్పుడు ఈయన దేంట్లో ప్రధానుడు అంటే క్రీస్తును ద్వేషించిన వారిలో ఈయన ప్రధానుడు. అసలు బైబిల్ గ్రంథంలో పౌలు యేసయ్యను ద్వేషించినట్లుగా ఇంకెవరూ ద్వేషించలేదు. ఇతనికి ఎంత ఒళ్ళుమంటే సాధారణంగా ఎవడైనా సరే, రోడ్డు మీద వెళ్ళేవాడైనా సరే, అక్కడేదో ప్రార్థన జరుగుతుంటే వాళ్ళు కూడా మనకెందుకు అనుకుంటాడు. కానీ పౌలు ఏ టైప్ అంటే ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళి పెంట చేస్తాడు. అసలు ఆయనలో ఉన్నటువంటి వ్యతిరేక భావం. ఎందుకు పౌలు యేసు ప్రభుని ఇంతగా ద్వేషించేవాడంటే, కొంచెం నా మాటల మీద మీరు దృష్టి ఉంచండి. పౌలులో యూదా అనేటటువంటి మతం ఇమిడిపోయి ఉంది. అందుకే పౌలు గురించి ఆయన చెప్తా అంటాడు, నేను గమలయల పాదముల యొద్ద ధర్మశాస్త్రమును నేర్చుకున్నాను అన్నాడు. ఆయన ఏమన్నా ఫెయిల్యూర్ స్టూడెంట్ అనుకుంటున్నారేమో. పేతురైన ధర్మశాస్త్రం ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాడు, కానీ పౌలు ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని పిండి పిండి నరనరాల్లోకి వెళ్ళిపోయింది. మతం అనేది ఆయన రక్తంలో ప్రవహిస్తుంది. అందుకనే పౌలు సాక్ష్యం చెప్తాడు, నేను గతములో హింసకుణ్ణి, నేను గతములో దూషకుణ్ణి అన్నాడు. యేసు ప్రభు పేరు చెప్తే పౌలుకి ఒళ్ళు మండిపోయేది. యేసు ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఎక్కడ లేని ఉద్రేకం వచ్చేసేది. కారణం ఏంట్రా? ఆ యేసు ఈయనకి ఏ పాపం చేశాడు అంటే ఏమీ చేయలేదు. మరి పౌలు ఎందుకు యేసుని ఇంతగా ద్వేషించాడంటే ఆయనలో యూదా అనే ఒక మతం ఉంది. నా ప్రియమైన వాళ్ళని గమనించండి, మతం ఏం బోధిస్తుందంటే మనిషి దేవుణ్ణి కలుసుకోవాలి. ఏ మతమైనా మీరు వెళ్ళండి, అది హైందవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు. ఇంచుమించు మన భారతదేశంలోనే 1300 మతాలు ఉన్నాయి. కొంచెం మనసు పెట్టి వినండి. ఏ మతమైనా కొంచెంసేపు ఇలా అనుకుందాం, క్రైస్తవ్యం కూడా ఒక మతము అని చాలా మంది అంటున్నారు కనుక దాన్ని కూడా కొంచెంసేపు వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నాం. ఒక హైందవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రైస్తవ మతం కానీ, సిక్కు మతం కానీ, జైన్లు కానీ, అది ఏ మతమైనా కారణే. మతం ఒకటే చెప్తుంది, మంచి చెయ్యి, దేవుణ్ణి కలుసుకో అని చెప్తుంది. కానీ విచిత్రం ఏంటంటే మతం చెప్పినట్టుగా మనిషి దేవుణ్ణి కలుసుకోవడం అనేది అసంభవం. మరలా చెప్తున్నాను, మనిషి దేవుణ్ణి కలుసుకోవడం అనేది అసంభవం. ఎందుకు మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు? ఎందుకు మనిషి దేవుణ్ణి కలుసుకోలేడంటే మనిషి పరిధులు కలిగినటువంటి వాడు. దేవుడు అనంతుడు. అనంతుడైన దేవుణ్ణి పరిధులు కలిగినటువంటి మానవుడు ఎప్పటికీ కలుసుకోలేడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫైనైట్ కి ఇన్ఫైనైట్ కున్న దూరం ఎంత? ఇన్ఫైనైటే కదా. అలాగే మానవుడికి పరిధులు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాను,
కొంతవరకు తింటాను, కొంతవరకు పరిగెడతాను, కొంతవరకు మోస్తాను, కొంతవరకు మాట్లాడతాను, కొంతవరకు వెళతాను, కొంతవరకే బ్రతుకుతాను. నాకు పరిధులు ఉన్నాయి, కానీ దేవునికి పరిధులు లేవు. ఆయన కొంతకాలమే బ్రతుకుతాడు, కొంతే చేయగలడు. నో ఛాన్స్. ఆయన కొరకు రాయబడిన మాట, ఆయన అల్ఫా ఒమేగా, ఆదియు అంతమును అయి ఉన్నవాడు. అనగా పరిధులు కలిగినటువంటి మానవుడు అనంతుడైన దేవుణ్ణి కలుసుకోవడం అసంభవం. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను, మీరు ఎమ్మెల్యే గారిని కలుసుకోవడం అంత ఈజీయా? చాలా కష్టం. అనుకుందాం కొంతసేపు, ఆయన నీకు ఒక రికమెండేషన్లు ఆయన ఈయన ఉంటే ఎమ్మెల్యే గారిని కలుసుకోవాలంటే కనీసం సెంటర్లో ఒక 100 ఫ్లెక్స్లు కొట్టించాలి, ఆయనది నీది ఫోటో. అంత కొట్టించినా ఇలా వచ్చి భుజం ఇలా కొట్టి వెళ్ళిపోతాడు అంతే. ఒకవేళ నీ లైఫ్లో సీఎంని కలుసుకోగలవా అంటే మేబీ హైలీ రికమెండ్ అయ్యి చేస్తే మేబీ నువ్వు కలుసుకోవచ్చు. ఇంకో పెద్ద ప్రశ్న అడుగుతాను, ప్రాక్టికల్గా ఆలోచించండి. నువ్వు ప్రధానమంత్రిని కలుసుకోగలవా అంటే ఆఖరికి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి అంత ఈజీగా కలుసుకోలేడు. ఇప్పుడు సామాన్యుడు ప్రధానమంత్రిని కలుసుకోగలడా అంటే చాలా కష్టమే కదా బ్రదర్. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక మనిషి ఇంకొక మనిషిని కలుసుకోవడమే కష్టమైతే అనంతుడైన దేవుణ్ణి పరిధులు కలిగిన మానవుడు కలుసుకోవడం అసంభవం. అందుకనే దేవుడే మానవుడును కలుసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దట్ ఈస్ వై వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. బెత్లెహేములో ఏం జరిగిందిరా అని సంతోష్ రెడ్డిని అడిగితే 1 లైన్ వర్డ్, మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు గనుక దేవుడే మనిషిని కలుసుకోవడానికి, అనగా అనంతుడైన దేవుడు పరిధులు కలిగినటువంటి మానవుడిగా వచ్చి మానవుడను కలుసుకున్నాడు. అందుకే పౌలుకి అర్థమైపోయింది, ఎప్పుడైతే మతం పోయిందో యేసు ప్రభు ఎవరో పౌలుకి అర్థమైపోయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక 2.5 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాలు కొడుకున్నాడు.